హాయ్ గైస్. చాలామంది జనరల్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూర్ అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం చదువుకునే వస్తాయా లేదా తన సొంతగా అడుగుతాడా లేదా కోడింగ్ మీద అడుగుతాడా అని ఇలా చాలా డౌట్స్ అనేవి వాళ్ళలో వస్తాయి. సో ఇవన్నీ క్లారిఫై చేయడానికి ఈ వీడియో నేను తీస్తున్నాను. నేను రీసెంట్గా ఎసెన్షియల్ కంపెనీ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయ్యాను. సో దాంట్లో నా ఎక్స్పీరియన్స్ మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్తో భయంతో వెళ్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెన్షన్ భయం మొత్తం పక్కన పెట్టేసండి. ఇంటర్వ్యూలో మనం అడిగే క్వశ్చన్లు చాలా సింపుల్గా ఉంటాయి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు ఏమైనా చదువుకొని వెళ్తే లేదా కోడింగ్ ఏమైనా ప్రిపేర్ అయ్యి వెళ్తే అది అసలు అడగను కూడా అడగరు. వాళ్ళు మెయిన్ అడిగేది ఏంటంటే జనరల్గా క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. ఫస్ట్ థింగ్, మీరు రెజ్యూమ్లో మీరు ఏదైతే పోస్ట్ చేశారో దాన్ని కంపల్సరీ చూసుకోండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ రెజ్యూమే మీదే ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది పక్కాగా అడుగుతారు ఎవరైనా సరే ఇంటర్వ్యూర్. సో అదొకటి ఫిక్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆ కంపెనీ గురించి ఎంతో కొంత మ్యాటర్ మీరు తెలుసుకొని వెళ్ళాలి. ఆ కంపెనీ గురించి అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ప్రాజెక్ట్ కానీ లేదా ఇంటర్న్షిప్ కానీ ఇంకా ఏదైనా మీరు ఎన్ని ప్రాజెక్ట్ చేసిన దాని గురించి కంపల్సరీ వాడి గురించి తెలుసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి కంపల్సరీ వాళ్ళు అడుగుతారు. సో మేజర్గా ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్, మీ ఫైనల్ ఇయర్లో మీరు చేసే ప్రాజెక్టు, వీటిపైనే క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్, మీరు నెక్స్ట్ 5 yearsలో ఎలా ఉండాలనుకుంటున్నారు, లేదా మీరు స్పెసిఫిక్గా ఈ కంపెనీని ఎందుకు చూజ్ చేసుకున్నారు జాయిన్ అవ్వడానికి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే మీ హాబీస్ ఏంటని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా కుకింగ్ కానీ లేదా రీడింగ్ కానీ ఇలా ఏమైనా చెప్తే నువ్వు రీసెంట్గా ఏం కుక్ చేసావు లేదా రీసెంట్గా ఏం బుక్ చదివావు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని దాని నుంచి అడుగుతారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు లేదా ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మీరు ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ చేశారు వాటి నుంచి, అండ్ ఒకవేళ వాటిలో ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ మీరు ఎలా ఓవర్కమ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా ఒక టీమ్ లాగా ఉంటే ఆ టీంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే లేదా కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ పర్టికులర్గా నన్ను అడిగారు నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు. ఇది ఓన్లీ ఎసెన్షియల్ కంపెనీ వరకే నేను అటెండ్ అయ్యాను. సో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. అలానే మా ఫ్రెండ్స్ కూడా ఈ కంపెనీ ఇంటర్వ్యూ అటెంప్ట్ అయ్యారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో వాళ్ళని కూడా లైవ్లో. హాయ్ రాజేష్, ఈరోజు నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావని తెలిసి నీ దగ్గరికి రివ్యూ తీసుకుందామని వచ్చాను. సో కంపెనీ ఎలాంటి క్వశ్చన్స్ అడిగింది, మీ సమాధానం ఎలా ఉంది, కొంచెం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. అండ్ వచ్చేసి అయితే ఈరోజు ఎక్కువ క్వశ్చన్లు ప్రాజెక్ట్ అండ్ ఇంటర్న్షిప్స్ మీద ఎక్కువ అడిగారు. ప్రాజెక్ట్ మీద నీ రోల్ ఏంటి అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆల్సో ఇంటర్న్షిప్ గురించి కూడా ఎక్కువ క్వశ్చన్ అడిగారు. నీకు ఇంటర్న్షిప్ ఎలా ఉపయోగపడింది, ఎలా ప్రాక్టికల్గా చేయగలవు, అవి నీకు ఎలా బయట ఉపయోగపడతాయి అని చాలా క్వశ్చన్స్ అడిగారు. ఎక్కువ ప్రాజెక్ట్ అండ్ ఇంటర్న్షిప్ని అడిగాడు. మీరు కూడా ప్రాజెక్ట్ మీద ఇంటర్న్షిప్ మీద ఎక్కువ క్వశ్చన్లు నేర్చుకోండి. అండ్ ఆల్సో వాటి రోల్ మీద కూడా ఎక్కువ అడిగారు. అండ్ నువ్వు ఏమేమి సర్టిఫికేట్లు చేసావు, అవే ఎందుకు చేసావు, అవి నీకు బయట ఎలా ఉపయోగపడుతున్నాయి, అలా చాలా అడిగారు. ఓన్లీ బేసిక్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ గురించి అడుగుతున్నారు. టెక్నికల్ క్వశ్చన్స్ గురించి ఏమీ అడగడం లేదు. హాయ్ గైస్, తను కూడా ఎసెన్షియల్ ఇంటర్వ్యూ ఫేస్ చేశాడు. సో తను అలాంటి క్వశ్చన్స్ అడిగారు, మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. హాయ్ గైస్, నేను ఈరోజు అయితే ఎసెన్షియల్ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయ్యాను. నన్ను ర్యాండమ్గా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్, తర్వాత మన ఏమేమి సర్టిఫికేట్ చేసామని దాని మీద అడిగారు. ఆ సర్టిఫికేట్స్ చేయడం వల్ల నీకు ఏమైనా యూజ్ ఉందా, దాంట్లో ఫేస్ చేసిన ఇష్యూస్, దాన్ని ఎలా మేనేజ్ చేయగలిగావు. తర్వాత ఇంటర్న్షిప్ గురించి అడిగారు. ఇంటర్న్షిప్ ఎక్కడ చేసావు, ఎందుకు చేసావు, వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఓవర్కమ్ చేసామని అడిగారు. తర్వాత నీ హాబీస్ ఏందని అడిగారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం కుకింగ్ అని చెప్పామంటే దాంట్లో నీకు నచ్చిన డిష్ అది ఎలా చేసావు, అదే ఎందుకు ఇష్టం అని అడిగారు. తర్వాత మీ ఇన్స్పిరేషన్ ఎవరు, వాళ్ళని ఎందుకు చూసుకున్నావు, వాళ్ళే నీ ఇన్స్పిరేషన్ ఎందుకు అయ్యారు, అలాంటి క్వశ్చన్ అడుగుతారు. తర్వాత ఆఫ్టర్ 5 years నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నీ రోల్ ఏంది ఆఫ్టర్ 5 years తర్వాత, అలాంటి క్వశ్చన్స్ అడిగారు. ఇంకా వాళ్ళు ఎనీ క్వశ్చన్స్, డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని అడిగారు. మనం ఏమంటే ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే అడగొచ్చు. ఓకే, ఇంకా వచ్చేసరికి బయట ఏమన్నా అకాడమిక్స్లో కాకుండా బయట ఏమన్నా సర్టిఫికేషన్స్ చేశారా ఒకటి. తర్వాత వచ్చేసరికి నేను నిన్ను ఎందుకు హైర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను, దానికి గల రీజన్స్ అడిగారు. అవి కూడా మనం చెప్పాలి. నేనైతే ఇప్పుడు దాకా ఫేస్ చేసిన ఎసెన్షియల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవి అయితే ఇవి.